హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు సెషన్లో మనం 14th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ దెన్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను ఒక ఇన్ఫర్మేషన్, ఈవినింగ్ 4:30కి లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది రిగార్డింగ్ ఇంగ్లీష్ ఛానల్ చందన్ లాజిక్స్ ఛానల్లో. సో మీరు ఏంటంటే ఆ ఛానల్లో ఈవినింగ్ కూడా మళ్ళీ జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో 4:30 PMకి మేము లైవ్ సెషన్స్, ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా కరెంట్ అఫైర్స్తో మీ ముందుకి రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ మీ కరెంట్ అఫైర్స్ యొక్క ఫ్రీ PDFs కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఏ విధంగా జాయిన్ అవ్వడం, లైక్ ఎలా యాక్సెస్ తీసుకోవడం అనేది మీకు డౌట్ ఉన్నట్లయితే జస్ట్ మీరు ఒకసారి డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళండి. డిస్క్రిప్షన్లో మేము మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ని క్లిక్ చేస్తూ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయిపోండి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో అండ్ యాజ్ వెల్ as షేర్ ద ఇన్ఫర్మేషన్ టు లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ గురించి కూడా. ఈవెన్ మేము తెలుగు కరెంట్ అఫైర్స్కి కూడా ప్లాన్ చేస్తున్నాం ఫర్దర్. సో మీ యొక్క ఇన్ఫర్మేషన్, లైక్ మీ యొక్క గ్యాదరింగ్ని బట్టి అండ్ బేసికల్గా ఏంటంటే లైక్ హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అన్న దాని విషయంతో సో వి విల్ ఫర్దర్ కంటిన్యూ చేయాలా లేదా అనేది విల్ బీ గోయింగ్ టు డిసైడ్. కానీ ఏంటంటే అట్లీస్ట్ ఈవినింగ్ 4:30కి అయితే మ్యాక్సిమం ఆల్రెడీ పాస్ట్ 1 వీక్ నుండి కండక్ట్ చేస్తున్నాము. సో మీరు జాయిన్ అవ్వచ్చు ఈవినింగ్ సెషన్స్లో కూడా. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ మీకు ఏదైనా కోర్సెస్ కావాలి అనుకుంటే చందన్ లాజిక్స్కి సంబంధించి సో జస్ట్ మీరు ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళి చందన్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఏంటంటే ఐదర్ యూ కెన్ కన్సిడర్ లైక్ RRB ఎగ్జామ్స్ అవనివ్వండి, లైక్ SSC ఎగ్జామ్స్ అవనివ్వండి, ఈవెన్ స్టేట్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా మీకు కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్ కావాలి అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా చందన్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఏంటంటే మీ ఫర్దర్ ఇంట్రెస్టెడ్ ఏరియాని బట్టి అందులో డెమో వీడియోస్ని కూడా మీరు చూడొచ్చు అనమాట. దాని తర్వాత మేము మీకు లైక్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈవెన్ యూ కెన్ గో టు ద నంబర్స్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ చందన్ లాజిక్స్. అండ్ ఇంకేంటంటే మీకు బేస్డ్ ఆన్ లైక్ కోర్సెస్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అండ్ యాజ్ వెల్ as ఈవెన్ సబ్జెక్టివ్ డౌట్స్ కూడా మీకు ఈవినింగ్ సెషన్స్లో లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈవెన్ యూ కెన్ కాంటాక్ట్ విత్ చందన్ సార్ ఆల్సో రిగార్డింగ్ యువర్ అథమెటిక్ డౌట్స్ అండ్ ఈవెన్ రిగార్డింగ్ రీజనింగ్ డౌట్స్ అండ్ ఎక్సెట్రా. సో సార్ కూడా మీకు 3 డేస్కి ఒకసారి లైవ్ సెషన్స్ కూడా రావడం జరుగుతుంది మీరు చూసినట్లయితే. సో మ్యాక్సిమం సెషన్స్లో కూడా సార్ని సబ్జెక్టివ్ డౌట్స్ కూడా అడిగే క్యాపబిలిటీ అండ్ ఛాన్సెస్ అనేవి ఇక్కడ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఒక వర్త్ఫుల్ మేనర్లో మీరు యూస్ చేసుకుంటున్నారని మా ఉద్దేశం. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ మీకు ఏంటంటే ఇంకా ఫర్దర్ చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంటరాక్టివ్ సెషన్స్ అండ్ బేస్డ్ ఆన్ మీ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని వి విల్ ఫర్దర్ కమ్ విత్ ద న్యూ ఐడియాస్. అండ్ నా ఇప్పుడు మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసినట్లయితే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము. సో ఇందులో ఫస్ట్ నౌ లెట్ us కవర్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ ఈ కాన్సెప్ట్ని మీరు నేషనల్ న్యూస్లో కూడా కవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఐదర్ మీకు టైటిల్ ఏదైనా లైక్ ఇట్ ఈస్ సెకండరీ, బట్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీకు ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండాలి. సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద కాన్సెప్ట్, హౌ మెనీ ఆఫ్ యూ వర్ అవేర్ అబౌట్ G20 గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ గురించి మీకు ఎంతవరకు అయితే ఐడియా ఉందో, సో అట్లీస్ట్ ఒకవేళ బేసిక్ ఐడియా కూడా గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అని చూడగానే G20 అని చూడగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంటి? సో ఏదైనా మీకు స్టాటిక్ పార్ట్ ఒకవేళ దీని గురించి G20 గురించి ఐడియా ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ఇప్పుడు యాక్చువల్గా G20 అనేది ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉంది అంటే రీసెంట్గా ఈ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్కి సంబంధించి ఇండియా నుండి చీఫ్ కోఆర్డినేటర్ అపాయింట్ అవ్వడం జరిగింది. అంటే ఈ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్లో మనకి చూసినట్లయితే ఇండియా యొక్క G20 చీఫ్ కోఆర్డినేటర్ అనేది రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. మరి ఆ పర్సన్ ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.
యాక్చువల్గా మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాము హర్షవర్ధన్ శ్రింగలా గారి గురించి. అండ్ ఇక్కడ హర్షవర్ధన్ శ్రింగలా గారు ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉన్నారు మనకి, దట్ ఈస్ రిగార్డింగ్ వినయ్ మోహన్ క్వాత్రా గారు ఫారెన్ సెక్రటరీగా అపాయింట్ అవుతున్నారు అని, రైట్. సో ప్రస్తుతం ఉన్న పర్సన్ ఎవరు ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియాకి సంబంధించి అంటే ఇండియా ఫారెన్ సెక్రటరీ ప్రస్తుతం ఉంది హర్షవర్ధన్ శ్రింగలా గారు. ఇప్పుడు తన ఏంటంటే ఏప్రిల్ 30 రోజున రిటైర్ అవ్వబోతున్నారు. సో తన ప్లేస్ని వినయ్ మోహన్ క్వాత్రా గారు ఆక్యుపై చేయబోతున్నారు. ఇది మనకి తెలిసిన సంగతి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కూడా ప్రీవియస్ సెషన్లో. కానీ ఇప్పుడు కరెంట్ అఫైర్లో మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే మరి ఈ పర్సన్ ఇండియన్ ఫారెన్ సెక్రటరీగా రిటైర్ అవ్వబోతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ వెళ్ళబోయే పొజిషన్ ఏంటి అంటే ఇప్పుడు డిస్కస్ చేసేది ఆల్ అబౌట్ ఇండియాస్ G20 చీఫ్ కోఆర్డినేటర్. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా కూడా అనౌన్స్ చేసింది ఫారెన్ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగలా గారు ఇండియా యొక్క G20 చీఫ్ కోఆర్డినేటర్ పొజిషన్ని తీసుకోబోతున్నారు అని ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అనౌన్స్ చేసింది. అండ్ ఈవెన్ మనకు తెలిసిందే అపాయింట్మెంట్ అనేది ఎందుకోసం పర్టికులర్ కరెంట్ అఫైర్లో ఉందంటే ఇండియా అనేది దిస్ విల్ బి అజ్యూమ్ ద G20 ప్రెసిడెన్సీ ఆన్ December 1st of 2022. అంటే వచ్చే ప్రెసిడెన్సీ ఏదైతే 2023లో జరగబోయేదానికి ఇప్పుడు ఏంటంటే ఇండియా అనేది ప్రెసిడెన్సీ తీసుకోబోతుంది. 2022లో మరి ప్రెసిడెన్సీ ఎవరు అంటే ఇండోనేషియా అనేది యాక్చువల్గా 2022 ప్రెసిడెన్సీ అనేది ఉంది. సో December 1st 2022న ఇండియా ఇంకా ప్రెసిడెన్సీని అజ్యూమ్ చేయబోతుంది. సో ఇప్పుడు ఆల్ సెట్ అనమాట, అంటే లైక్ ఈవెన్ చీఫ్ కోఆర్డినేటర్ కానివ్వండి, షెఫ్వా గురించి కానివ్వండి, ఆల్ మెంబర్స్ని సెట్ చేస్తుంది రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అందులో ఒక భాగంగా మనం ఈరోజు డిస్కస్ చేసింది దట్ ఈస్ రిగార్డింగ్ ఇండియాస్ G20 చీఫ్ కోఆర్డినేటర్కి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ఏంటంటే మనం చూసినట్లయితే దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇండియా విల్ బి గోయింగ్ టు కన్వీన్ ద G20 లీడర్స్ సమ్మిట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 2023. అండ్ మనకేంటంటే ఈ G20 ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండోనేషియాకి సంబంధించి థీమ్ గురించి వెళ్ళినట్లయితే రికవర్ టుగెదర్ రికవర్ స్ట్రాంగర్ అనేది ఇండోనేషియా ఈ 2022 ప్రెసిడెన్సీని తీసుకుంటూ లైక్ దిస్ ఇస్ ద థీమ్ దే హ్యావ్ కన్సిడర్డ్. అండ్ దెన్ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకు ఇండియా ఎప్పుడు తీసుకోబోతుంది కన్ఫ్యూజ్ అవ్వకండి. 2022 ది ఇండోనేషియా ప్రెసిడెన్సీ, 2023 వచ్చేసి ఇండియా విల్ బీ గోయింగ్ టు అజ్యూమ్ ద ప్రెసిడెన్సీ. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి ఇందాక డిస్కస్ చేసింది ఏంటి, ఇండోనేషియాలో జరగబోతున్న ఈ 2022 సమ్మిట్ ఏదైతే ఉందో సో ఇదేంటంటే విచ్ రిప్రజెంట్స్ ద ఎడిషన్ ఆఫ్ 17th మీటింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అనమాట. అండ్ ఈవెంట్ మరి ఎప్పుడు ప్లేస్ చేసుకోబోతున్న ఇండోనేషియాలో అంటే విచ్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ November 15th and 16th of 2022. డిస్కస్ చేసాం కదా థీమ్ కూడా విచ్ ఈస్ నోన్ యాజ్ రికవర్ టుగెదర్ అండ్ రికవర్ స్ట్రాంగర్ అనేది ఇండోనేషియా ప్రెసిడెన్సీ తీసుకున్న లైక్ ఆ ఇయర్లో ప్రస్తుతం కన్సిడర్ చేసిన థీమ్ అనమాట. అండ్ దెన్ నేను మీకు రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి, విచ్ ఈస్ ఆల్ అబౌట్ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే G20 అని మనం షార్ట్ ఫామ్లో పిలుస్తుంటాము, విచ్ ఇస్ యాక్చువల్లీ ద గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ విచ్ ఇస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం కంప్రైజింగ్ ఆఫ్ 19 కంట్రీస్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్. సో ఓవరాల్గా గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అని G20గా పిలవడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ మూవింగ్ టు ద ఫంక్షన్. అసలు ఈ గ్రూప్ ఆఫ్ 20 G20 అనే దాన్ని ఫామ్ చేశారు, ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం అన్నాం. కానీ దీని యొక్క ఫంక్షన్స్ లేదా వర్కింగ్ ఏంటి అంటే ఫంక్షన్కి వెళ్ళినట్లయితే దిస్ వర్క్స్ యాక్చువల్లీ టు అడ్రస్ ద మేజర్ ఇష్యూస్ రిలేటెడ్ టు గ్లోబల్ ఎకానమీ అవ్వనివ్వండి, సచ్ యాజ్ విచ్ ఆర్ ఇంటర్లింకింగ్ విత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ యాజ్ వెల్ as సస్టైనబుల్ డెవలప్మెంట్. మనకు తెలిసిందే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మనకి కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా సెట్ చేసిన సంగతి, రైట్. సో ఈవెన్ దెన్ అంటే ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ గ్లోబల్ ఎకానమీకి సంబంధించి, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్కి సంబంధించి ఇలా వేరియస్ ఏరియాస్లో ఈ ఒక ప్రస్తుతం ఉన్న 19 కంట్రీస్తో పాటు యూరోపియన్ యూనియన్తో పాటు ఓవరాల్గా గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్లో దట్ మీన్స్ దిస్ విల్ బీ గోయింగ్ టు అడ్రస్ అనమాట. ఆ యొక్క ఫోరం వచ్చేసి మనకి G20 ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఎందుకు డిస్కస్ చేస్తాం మనం, బికాస్ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ G20 ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించిన చీఫ్ కోఆర్డినేటర్ని రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ఎవరా పర్సన్ మనకి హర్షవర్ధన్ శ్రింగలా గారు ఈ యొక్క పొజిషన్కి అపాయింట్ అవ్వడం జరిగింది. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్కి వెళ్ళే ముందు మీకు ఒక 2 క్వశ్చన్స్ ఇక్కడ. నాసా యొక్క ఫుల్ ఫామ్ని మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఈవెన్ ఇఫ్ పాసిబుల్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ని కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
which is regarding NASA. Then moving to the basic ideology you need to have all about space debris. అసలు స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి? ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉన్నట్లయితేనే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయే కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అదేంటంటే ఎందుకోసం నేను నాసా ఇంకా స్పేస్ డెబ్రిస్ గురించి అన్నానంటే జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ ద లోగో ఆఫ్ నాసా అండ్ యాజ్ వెల్ as స్పేస్ డెబ్రిస్ అనేవి మనకి ఎలా ఫామ్ అవుతాయి అనేది. ఇస్ ఈ క్లియర్? జస్ట్ ఇలా డర్ట్ పార్టికల్స్గా ఉన్నాయి కదా, సో దీస్ విత్ రిప్రజెంట్స్ విత్ ద వైట్ కలర్. సో ఇది మనకి స్పేస్ డెబ్రిస్ అనమాట. సో మరి స్పేస్ డెబ్రిస్కి సంబంధించి ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉంది అంటే రీసెంట్గా నాసా యొక్క రిపోర్ట్ అండ్ డేటా ప్రకారము మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే ఈ క్వార్టర్లీ న్యూస్ ప్రకారము దేర్ వర్ ఓవరాల్ 25,182 స్పేస్ డెబ్రిస్ అనమాట, అండ్ విచ్ ఈస్ అట్ లార్జర్ దాన్ 10 centimeters ఇన్ ద లోవర్ ఎర్త్ ఆర్బిట్స్. ఎక్కడ అది? లోవర్ ఎర్త్ ఆర్బిట్స్లో నియర్ 2000 kilometers ఆఫ్ ద ప్లానెట్ సర్ఫేస్కి సంబంధించి మనకి ఎర్త్కి సంబంధించి ఈ స్పేస్ డెబ్రిస్ అనేవి ఎన్ని పీసెస్ ఉన్నాయి ఇప్పటి వరకు అంటే రీసెంట్ డేటా ప్రకారము 25,182 పీసెస్ ఆఫ్ స్పేస్ డెబ్రిస్ అనేవి ఉండింది అని యాక్చువల్ కరెంట్ లైక్ మనకి ఏంటంటే కరెంట్ డేటా ప్రకారం ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ దెన్ మరి ఇందులో ఇండియాకి సంబంధించిన పీసెస్ లేదా స్పేస్ డెబ్రిస్ ఎన్ని అంటే ఇండియా యాక్చువల్గా రెస్పాన్సిబుల్ ఫర్ ఓన్లీ 114 స్పేస్ డెబ్రిస్. అండ్ అదర్ స్టేట్స్ లైక్ కంట్రీస్కి వెళ్ళినట్లయితే యునైటెడ్ స్టేట్స్ వచ్చేసి 5,126 స్పేస్ డెబ్రిస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఎర్త్ ఆర్బిట్. అండ్ మూవింగ్ టు చైనా 3,854 స్పేస్ డెబ్రిస్ అండ్ ఇంక్లూడింగ్ ఈ యొక్క స్పెండ్ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాకెట్ బాడీ యొక్క స్పేస్ డెబ్రిస్తో పాటు ఓవరాల్గా ఇలా ఈవెన్ కన్సిడర్ చేసుకున్నా కూడా ఇండియా, యునైటెడ్ స్టేట్స్ అండ్ చైనా కంట్రీస్కి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇక్కడ నేను మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే. బట్ ఓవరాల్గా మనకి ఇక్కడ ఉన్న ఓవరాల్ పీసెస్ అన్ని 25,182 పీసెస్ ఆఫ్ స్పేస్ డెబ్రిస్ అనమాట. మరి ఐ థింక్ మీ ఇంకా ఇప్పటి వరకు కూడా మీకు క్లియర్ అయ్యిందా అవ్వలేదో నాకు ఐడియా లేదు. ఎంతమందికి అయితే క్లియర్గా ఉన్నారో స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే నో ఇష్యూస్, డోంట్ వరీ, నేను ఇప్పుడు మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా స్పేస్ డెబ్రిస్ అనేది ఏంటి అంటే ఎక్స్పర్ట్స్ నమ్మకం ప్రకారము దే హ్యావ్ బిలీవ్ దట్ స్పేస్ డెబ్రిస్ అనేవి ద ప్రోడక్ట్ ఆఫ్ హ్యూమన్స్ షూటింగ్ ఐటమ్స్ ఇన్ టు ది స్పేస్. సో మనం పంపిస్తున్న రాకెట్స్ అవనివ్వండి, కొన్నిసార్లు సమ్ ఆఫ్ ద లైక్ మనకి ఏంటంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ని పంపిస్తుంటాం స్పేస్లోకి. సో వాటి వల్ల రిలీజ్ అయిన ఏవైతే కొన్ని డస్ట్ పార్టికల్స్ కానీ ప్రోడక్ట్స్ ఉంటాయో అండ్ రిగార్డింగ్ ద షూటింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, షూటింగ్ ఐటమ్స్ స్పేస్లోకి పంపించినప్పుడు వచ్చే ఈ యొక్క డెబ్రిస్ లేదా యూ కెన్ కన్సిడర్ హియర్ శాటిలైట్స్ కొన్నిసార్లు కొన్ని పార్ట్స్ని విడదీస్తూ లైక్ అంటే ఇన్డెప్త్గా వెళ్ళి చదివేటప్పుడు శాటిలైట్స్ కొన్ని పార్ట్స్ని మధ్యలోనే వదిలేస్తుంది. సో వదిలేసిన పార్ట్స్ కొన్ని అక్కడ లెఫ్ట్ అయ్యి ఏవైతే ఉంటాయో ఆ డెబ్రిస్ని స్పేస్ debris లేదంటే satellites left at higher altitudes which is at 36,000 kilometers and even where communication and weather satellites are frequently put into the geostationary orbits లో. అండ్ ఆల్సో ఈవెన్ ఈ సర్కిల్ ఆఫ్ ఎర్త్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ఫర్ హండ్రెడ్స్ ఆర్ ఈవెన్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్ కాల్ స్పేస్ డెబ్రిస్ అనమాట. అర్థమైందా ఇప్పుడైనా అట్లీస్ట్ మీకు స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి అనేది? సో ఈ లెఫ్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో మనకి ఎర్త్లో కానివ్వండి స్పేస్లోకి పంపించినప్పుడు సో ఆ పార్టికల్స్ ఇంకా అక్కడ రిమైన్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకవేళ ఇంకా కూడా ఎగ్జిస్టింగ్ ఉంటే కన్సిడర్లోకి తీసుకొని ఈ స్పేస్ డెబ్రిస్ అనే కాన్సెప్ట్తో మనకి డేటా అనేది రీసెంట్గా నాసా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దెన్ మరి ఇక్కడ రైస్ చేసిన క్వశ్చన్ ఏంటి మీకు అట్మోస్ట్ ఇంపార్టెంట్ వన్ నాసా గురించి కదా. నాసా అంటే మనకి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అండ్ దెన్ మరి వెదర్ ఇట్ ఈస్ ఇండియన్ ఏజెన్సీ ఆర్ సమ్ అదర్ కంట్రీ ఏజెన్సీ, యాక్చువల్గా దిస్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ గవర్నమెంట్. మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి మరి? యుఎస్ యొక్క స్పేస్ ఏజెన్సీ అన్నాం మనం నాసా, కానీ మెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ సివిలియన్ స్పేస్ ప్రోగ్రామ్స్ అవనివ్వండి, ఏరోనాటిక్స్కి సంబంధించి స్పేస్కి సంబంధించిన రీసెర్చ్ని కండక్ట్ చేసే ఒక ఏజెన్సీ దట్ ఈస్ రిగార్డింగ్ యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ వచ్చేసి నాసా అన్నమాట. అండ్ దెన్ మూవింగ్ టు ఎస్టాబ్లిష్డ్ ఇయర్, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమన్నాను ఏంటది? ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఆఫ్ నాసా ఈజ్ ఇన్ ద ఇయర్ 1958. Are you clear with the concept along with NASA, space debris and ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది మనకి? నాసాకి సంబంధించిన రీసెంట్ డేటా ప్రకారము ఈ స్పేస్ డెబ్రిస్ అనేవి ఓవరాల్ 25,182 పీసెస్ అనేవి స్పేస్లో ఇప్పటి వరకు ఉండడం జరిగింది. దట్ ఈస్ నియర్ ద ఎర్త్ ఆర్బిట్. Are you clear? And then let us move to the next concept under banking current affair. సో ఈరోజు ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి. అండ్ ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా
ఒక అగ్రిమెంట్ని సైన్ చేసింది. దేనికి సంబంధించి అంటే అన్ అగ్రిమెంట్ విచ్ ఇస్ టు ప్రొవైడ్ $2 million ప్రాజెక్ట్ విచ్ ఇస్ ద రెడీనెస్ ఫినాన్సింగ్ లోన్ టు నాగాల్యాండ్. ఇక్కడ రీసెంట్గా నాగాల్యాండ్కి ఈ యొక్క ప్రాజెక్ట్ రెడీనెస్ ఫినాన్సింగ్ పిఆర్ఎఫ్ అనే లోన్ని ప్రొవైడ్ చేయడానికి ఎంత అమౌంట్, అది $2 million అమౌంట్ని లోన్గా ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా అండ్ యాజ్ వెల్ as ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అగ్రిమెంట్ని సైన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అంటే నాగాల్యాండ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి సంబంధించి అనమాట. మరి ఆ నాగాల్యాండ్లో ఉన్న లైక్ అడ్వాన్స్మెంట్స్ అండ్ డెవలప్మెంట్స్ ఏంటి, మరి ఈ లోన్తో వీటిని డెవలప్ చేయబోతుందని ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ యాజ్ వెల్ as ఇందులో ఏంటంటే ఫర్ ద డిజైన్ ఆఫ్ climate resilient urban infrastructure and as well as strengthening institutional capacity and improving municipal resource that is regarding the mobilization. సో ఇక్కడ మనకి ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో నాగాల్యాండ్లో ఒక ఇంప్రూవ్మెంట్ పర్పస్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ $2 million అమౌంట్ని లోన్గా లైక్ గ్రాంట్ చేయబోతుందని ఒక అగ్రిమెంట్ని రీసెంట్గా సైన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ద అర్బన్ సెక్టార్ ప్లాన్, కండక్టింగ్ ద ఫీజిబిలిటీ స్టడీస్ అండ్ ఆల్సో మనకి ఏంటంటే పర్టికులర్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఫినాన్సింగ్ అనేది లైక్ మనకి హై ప్రాజెక్ట్ రెడీనెస్కి ఎన్ష్యూర్ చేస్తుందన్న విషయం తెలిసిందే. బికాస్ ఇక్కడ అగ్రిమెంట్ సైన్ చేసిన 2 ఆర్గనైజేషన్స్ ఏంటి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ యొక్క అగ్రిమెంట్ని సైన్ చేసింది. ఫోకసింగ్ ఆన్ ద నాగాల్యాండ్. అండ్ ఈవెన్ ఈ పిఆర్ఎఫ్ లోన్ అన్నాం కదా, ప్రాజెక్ట్ రెడీనెస్ ఫినాన్సింగ్ లోన్ అనేది దిస్ విల్ బి యూజ్డ్ టు హెల్ప్ కన్స్ట్రక్ట్ ద క్లైమేట్ రెసిలెంట్ వాటర్ సప్లై అవ్వనివ్వండి, శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ as అర్బన్ హైవేస్ అనేవి నాగాల్యాండ్లో ఉన్న 16 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ టౌన్స్లో అండ్ యాజ్ వెల్ as బెటర్ యాక్సెస్ ఫర్ ద పూర్ అండ్ వల్నరబుల్కి. అంటే ఇక్కడ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ అండ్ యాజ్ వెల్ as బేసిక్ యూజెస్ అండ్ బేసిక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి కంప్లీట్గా నాగాల్యాండ్ యొక్క డెవలప్మెంట్ కోసము ఈ యొక్క అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ దెన్ నెక్స్ట్ మనం ఎకానమిక్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇండియాకి సంబంధించిన గోల్డ్ ఇంపోర్ట్స్ డేటా అనేది ఈరోజు కరెంట్ అఫైర్లో డిస్కస్ చేయబోతున్నాం. మరి ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ అనేది మనకి ప్రీవియస్ ఇయర్ కన్నా లైక్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉందా, ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ లేదా డిక్రిమెంట్ ఉందా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే 2020-21కి సంబంధించి అండ్ యాజ్ వెల్ as వీ కెన్ కంపేర్ విత్ 2021-22కి గురించి కూడా. ప్రీవియస్ డేటా ప్రకారం ఏంటంటే మనకి ప్రస్తుతం ఉన్న ఇయర్ వచ్చేసి 2021-22 గురించి ఇండియాలో ఉన్న లైక్ గోల్డ్ ఇంపోర్ట్స్కి సంబంధించి దెర్ ఇస్ అ రిజల్ట్ దట్ ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ బై 33.34% అనమాట. అంటే మనకి రూపీస్లో వెళ్ళినట్లయితే 46.14 బిలియన్ రూపీస్ అమౌంట్ అనేది ఈ యొక్క ఇండియాకి సంబంధించిన గోల్డ్ ఇంపోర్ట్స్లో ఇంక్రిమెంట్ అనేది ఉండింది. అండ్ దెన్ మరి ప్రీవియస్ ఇయర్ మనకు 2020-21 చూసినట్లయితే ఇట్ వాస్ అబౌట్ 34.62 బిలియన్ రూపీస్ అనమాట. అంటే ఇక్కడ మనకి నియర్లీ 10.14 బిలియన్ రూపీస్ అనేది ఇంక్రిమెంట్ జరిగింది ప్రస్తుతం. దట్ ఈస్ రిగార్డింగ్ 33.34% ఇంక్రిమెంట్ అనేది ఈ ఇండియాకి సంబంధించిన గోల్డ్ ఇంపోర్ట్స్లో ఉండింది. అండ్ యాజ్ వెల్ as ఈ యొక్క ఇంక్రీజ్ ఇన్ గోల్డ్ ఇంపోర్ట్స్ అనేది ఇట్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు వైడనింగ్ ఆఫ్ ద ట్రేడ్ డెఫిసిట్ which is up to $192.41 billion against $102.62 billion. ఇది యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ డేటా అనమాట. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసి $192.41 బిలియన్. అండ్ యాజ్ వెల్ as మనకి మేజర్ ఆబ్జెక్టివ్ చూసినట్లయితే ఇండియా గురించి ఒక ఇంపార్టెంట్ ఏరియాకి ఇండియా అనేది వరల్డ్లోనే సెకండ్ బిగ్గెస్ట్ గోల్డ్ కన్స్యూమర్. మరి ఫస్ట్ బిగ్గెస్ట్ గోల్డ్ కన్స్యూమర్ వరల్డ్లో ఏంటంటే చైనా అనమాట. చైనా తర్వాత సెకండ్ పొజిషన్లో ఉంది ఇండియానే. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ గోల్డ్ కన్స్యూమర్ అని ఈ యొక్క సిగ్నిఫికెన్స్తో గుర్తుపెట్టుకోండి. గోల్డ్ ఇంపోర్ట్స్ కూడా ప్రస్తుతం ఉన్న ఈ ఇయర్లో 2021-22 మధ్యలో కూడా మనకి వచ్చిన రిజల్ట్ ప్రకారము గోల్డ్ ఇంపోర్ట్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది. ఇవే మనం చూసుకున్నా కూడా హై ప్రైసెస్ ఉన్నా కూడా ఇండియాలో మనం ఎక్కువగా గోల్డ్ ఇంపోర్ట్స్ అనేది చేస్తున్నాం. ఆర్ యూ క్లియర్? సో ప్రీవియస్ ఇయర్ కన్నా 33.34% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది గోల్డ్ ఇంపోర్ట్కి సంబంధించిన డేటా. అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే బిఫోర్ గోయింగ్ టు ద ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్ కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. టర్బన్ అంటే ఏంటి? బికాస్ మనం చాలాసార్లు టర్బన్ గురించి కూడా లైక్ మేజర్గా మీరు డైలీ మీ యొక్క లైఫ్లో కూడా చూస్తుంటారు ఈ యొక్క టర్మినాలజీస్ గురించి. సో అట్లీస్ట్ ఇలాంటివి కొన్ని మనకి బేసిక్ టర్మినాలజీస్ ఐడియా ఉండడం ద్వారా బేసిక్ మీనింగ్స్ అనేది తెలిస్తే హోల్ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది.
అండ్ ఇక్కడ మనకి టర్బన్ అనే కాన్సెప్ట్ ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉందంటే రీసెంట్గా ఈ టర్బన్కి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ టర్బన్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 13th సెలబ్రేట్ చేస్తుంటారు. ఎందుకోసం అంటే మనకు తెలిసిందే, మీరు యూజువల్గా మీ డైలీ లైఫ్లో చూసినా కూడా మీకు ఎవరైనా లైక్ కమ్యూనిటీ పీపుల్ ఉన్నా కూడా సిక్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్గా మేజర్గా మెన్ అండ్ ఈవెన్ కొందరు ఉమెన్ కూడా దిల్ బి వేరింగ్ ద టర్బన్ ఆన్ దర్ హెడ్స్, రైట్? సో ఇదొక మ్యాండేటరీ రూల్ అనమాట. అండ్ యాజ్ వెల్ as ఇలా ఏంటంటే యూత్కి ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొన్ని టర్బన్ టైయింగ్ ప్రోగ్రామ్స్ కానీ టర్బన్ టైయింగ్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు ఈ యొక్క ఇంపార్టెంట్ డే రోజున. అంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. కొందరు ఫస్ట్ టైం టర్బన్ వేసుకోవడం స్టార్ట్ చేసి లైక్ కొన్ని ఫోటోగ్రఫీస్ని వాళ్ళు మెమరీస్గా తీసుకుంటారు ఫస్ట్ టైం వాళ్ళు టర్బన్ యూజ్ చేసినప్పుడు. సో ఈ విధంగా టర్బన్ యొక్క ఇంపార్టెన్స్ని, టర్బన్ యొక్క మేజర్ అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఈ యొక్క డే వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ టర్బన్ డే అనేది 13th ఏప్రిల్న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. మేజర్గా ఒక సిగ్నిఫికెన్స్కి వెళ్ళినట్లయితే ఎందుకోసం 13th ఏప్రిల్న అంటే యూ కెన్ కన్సిడర్ హియర్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ గురునానక్ దేవ్ అండ్ ద ఫెస్టివల్ ఆఫ్ బైసాఖి. సో ఈ యొక్క స్పెసిఫిక్ డేని కూడా కన్సిడర్ చేస్తూ ఏప్రిల్ 13th ఇంటర్నేషనల్ టర్బన్ డేగా సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ దెన్ మరి ఇది మనకి హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే 2004 నుండి ఈ యొక్క ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే 2022లో మనకి యూ కెన్ కన్సిడర్ హియర్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ గురునానక్ దేవ్ గారి గురించి వెళ్ళినట్లయితే లైక్ 553rd బర్త్ యానివర్సరీ రిప్రజెంట్ చేసి 2022. కానీ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, 2004 నుండి ఈ యొక్క ఇంటర్నేషనల్ టర్బన్ డే అనేది సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ, టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ ద స్ట్రిక్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ సిక్స్ టు పుట్ ద టర్బన్ యాజ్ అన్ మ్యాండేటరీ పార్ట్ ఆఫ్ దర్ రిలీజియన్కి సంబంధించి. లైక్ యాజ్ వీ నో దట్ ఇండియా అనేది మనకి విచ్ ఈస్ హ్యావింగ్ అ రిచ్ కల్చర్ అండ్ హెరిటేజ్. ఈవెన్ మనకేంటంటే ఇక్కడ మేజర్ మెనీ నంబర్ ఆఫ్ రిలీజియస్, యాజ్ వీ నో దట్ ఇండియా ఈజ్ ఆల్సో అ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ మనకు తెలిసిందే, విచ్ ఫాలోస్ ద పర్టిక్యులర్ ప్రిన్సిపల్. అదేంటి, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది. సో ఇలా మనకి డిఫరెంట్ రిలీజియన్కి సంబంధించి కూడా ఈవెన్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఈ సిక్ కమ్యూనిటీని బేస్ చేసుకొని ఇంటర్నేషనల్ టర్బన్ డే అనేది ఏప్రిల్ 13th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. యాజ్ యూ నో దట్ మీకు తెలిసిందే టర్బన్ అనేది ఏంటి, ఎలా ఉంటుంది అనేది. లైక్ బేసికల్గా 6 వాళ్ళ యొక్క హెడ్స్ పైన మ్యాండేటరీగా వాళ్ళ యొక్క రిలీజియన్ బేస్ చేసుకొని ఒక పార్ట్గా దే యూస్ టు వేర్ దిస్. అండ్ ఈవెన్ చెప్పాక కింద కూడా టర్బన్ టైయింగ్ సెషన్స్ని కూడా అరేంజ్ చేస్తుంటారు యంగ్ పీపుల్ కోసం. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ మనకి టర్బన్ ఆల్సో నోన్ ఎస్ అదర్ నేమ్స్కి వెళ్ళినట్లయితే పగ్రీ, పగ్ అండ్ యాజ్ వెల్ as దస్తర్ అని కూడా పిలుస్తుంటారు. బికాస్ దిస్ అ గార్మెంట్ worn by both women and some of the men and as well as some of the women who like వాళ్ళు యూజ్ చేసేది కూడా ఇక్కడ ఆన్ దేర్ హెడ్స్, రైట్? అండ్ యాజ్ వెల్ as 2004లో మనకి ఈ టర్బన్ డే అనేది 6 వరల్డ్ వైడ్గా ఆర్గనైజ్ చేశారు వేరియస్ ఈవెంట్స్తో. అండ్ విచ్ ఇస్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ఆల్ అబౌట్ ద టర్బన్ ఈవెంట్. అంటే జనరల్ కమ్యూనిటీ కూడా తెలిసే విధంగా ఈ టర్బన్ అనేది ఒక ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క రిలీజియన్ పర్పస్గా అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ యొక్క డేని 2004 నుండి స్టార్ట్ చేశారనమాట సిక్ కమ్యూనిటీ వాళ్ళు. ఆర్ యూ క్లియర్? సో వరల్డ్ వైడ్గా ఈ డే అనేది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 13th సెలబ్రేట్ చేస్తుంటారు. ఎందుకోసం ఏప్రిల్ 13th అంటే గురునానక్ దేవ్ గారి యొక్క బర్త్ యానివర్సరీని కన్సిడర్ చేస్తూ ఏప్రిల్ 13th సెలబ్రేట్ చేస్తుంటారు. ఆర్ యూ క్లియర్? అండ్ ఈవెన్ యాజ్ వెల్ as ద ఫెస్టివల్ కాల్డ్ ఫెస్టివల్ ఆఫ్ బైసాఖి. దెన్ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు FA యొక్క ఫుల్ ఫామ్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. FAO యొక్క ఫుల్ ఫామ్. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఈరోజు మన కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే UN యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఆర్బర్ డే ఫౌండేషన్తో పాటు ఇక్కడ మనకి జాయింట్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత దే హ్యావ్ రికగ్నైజ్డ్ ద 2 cities. ఆ 2 cities ఏంటి అంటే మనకి యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్ ఇస్ ముంబై ఇంకా హైదరాబాద్ని, దట్ ఈస్ అండర్ ద కేటగిరీ ఆఫ్ 2021 ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్గా ముంబై ఇంకా హైదరాబాద్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎవరిక్కడ ఏ ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్స్ యొక్క ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్తో పాటు అదర్ ఆర్గనైజేషన్ ఇస్ ఆర్బర్ డే ఫౌండేషన్ అనేవి జాయింట్గా రికగ్నైజ్ చేశాయి. ఈ యొక్క టైటిల్ వచ్చే స్పెసిఫిక్గా ద 2021 ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గానే హైదరాబాద్కి ఇంపార్టెంట్ రికగ్నిషన్ అనేది రావడం జరిగింది అలాంగ్ విత్ హైదరాబాద్, ముంబై కూడా. బికాస్ ఈవెన్ ప్రీవియస్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినా కూడా 2021లో కూడా మనకి 2020 ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్గా కూడా హైదరాబాద్ అనేది రికగ్నైజ్ అవ్వడం జరిగింది. ఇండియాలో ఇది ద ఓన్లీ సిటీ అనమాట హైదరాబాద్. ఈసారి 2022లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే మనకి 2022లో
2021 ద ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అని టైటిల్ని ఇస్తున్నారు. ఆర్ యూ క్లియర్? ప్రస్తుతం ఇప్పుడు సపోజ్ మనకి 2023లో అనౌన్స్ చేశారనుకోండి, అది ఎప్పటిది అవుతుంది? 2022 ద ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్. ఇలా టైటిల్స్ అనేవి ఉంటాయి. ఆర్ యూ క్లియర్? కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ప్రస్తుతం ఇయర్లో ఆ డేటా ఇస్తున్నారు అంటే ప్రీవియస్ ఇయర్ టైటిల్ని మెన్షన్ చేస్తారు, రైట్? దెన్ ఇక్కడ ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ కూడా 2021లో కూడా హైదరాబాద్ అనేది 2020 ద ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్గా ఇండియాలోనే ఇది ఓన్లీ సిటీ అనమాట యాక్చువల్గా రికగ్నైజ్ అవ్వడము. ఇది సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్ మళ్ళీ హైదరాబాద్ అనేది ఈ ట్రీస్కి సంబంధించి ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్గా రికగ్నైజ్ అవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్పెసిఫిక్ సిగ్నిఫికెన్స్. అండ్ ఇందులో ఏంటంటే హైదరాబాద్తో పాటు ముంబైతో పాటు అదర్ కొన్ని సిటీస్కి వెళ్ళినా కూడా నియర్లీ 136 సిటీస్ ఫ్రమ్ 21 కంట్రీస్ అనేవి రికగ్నైజ్ అవ్వడం జరిగింది. మరి ఈ 136లో ఇండియా నుండి హైదరాబాద్ ఇంకా ముంబై అనేవి ఈ యొక్క కేటగిరీలో ప్లేస్ చేసుకోవడం జరిగింది. అండ్ యాజ్ వెల్ as చూసినట్లయితే ఇక్కడ మీరు ఈ 2 ఇండియన్ సిటీస్ అనేవి వన్ ద రికగ్నిషన్ ఫర్దర్. ఎందుకోసం అంటే దర్ కమిట్మెంట్ టు గ్రోయింగ్ అండ్ మెయింటైన్ ద అర్బన్ ట్రీస్ అండ్ ఆల్సో గ్రీనరీ ఇన్ బిల్డింగ్ ద హెల్త్. మనకు తెలిసింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ఈ క్లైమేట్ యాక్షన్కి సంబంధించి అండ్ యాజ్ వెల్ as సమ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ గోల్స్కి సంబంధించి కూడా మనకి గ్రీనరీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ ఏంటంటే హెల్దీ అండ్ రెసిలెంట్ అండ్ ఈవెన్ కన్సిడర్డ్ యాజ్ అన్ హ్యాపీ సిటీస్ అని కూడా చెప్పుకోవచ్చు హైదరాబాద్ అండ్ యాజ్ వెల్ as ముంబై అనమాట. సో ఇది మనకి రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్తో పాటు ఆర్బర్ డే ఫౌండేషన్ కూడా రికగ్నిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ 2021 ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అనేది ముంబై ఇంకా హైదరాబాద్. గుర్తుపెట్టుకోండి, దిస్ 2 సిటీస్ ఫ్రమ్ ఇండియా. ఓవరాల్ 136 సిటీస్ సెలెక్ట్ చేశారు, విచ్ ఇస్ ఫ్రమ్ 21 కంట్రీస్ నుండి. ఆర్ యూ క్లియర్? ఇందులో 136లో 2 సిటీస్ అనేవి ఇండియా నుండి రికగ్నైజ్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇందాక నేను మీకు డ్రైవ్ చేసిన క్వశ్చన్ ఏంటి? FAO గురించి, రైట్? సో ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్కి వెళ్ళినట్లయితే 1945 అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ రోమ్, ఇటలీ. అండ్ దెన్ ఎవ్రీవన్ గెట్ రెడీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రీసెంట్గా డిస్కస్ చేసాం మనం 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ అనేది, రైట్? సో ఈ మీటింగ్ అనేది మేజర్గా ఇండియా అనేది క్వాడ్ కంట్రీస్తో కండక్ట్ చేస్తుంది. అంటే ఏ కంట్రీస్ అవి? యునైటెడ్ స్టేట్స్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. సో ఈ 3 కంట్రీస్తో ఇండియా అనేది 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ అనేది కండక్ట్ చేస్తుంది. రీసెంట్ కరెంట్ అఫైర్లో మనకి ఏముంది? ఏప్రిల్ 11న ఇండియా అనేది యూఎస్తో మనకి ఏంటంటే ఈ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ అనేది కండక్ట్ చేసిన విషయం తెలిసిందే. సో మరి ఈ యొక్క ఏదైతే బైలాటరల్ డైలాగ్ ఉందో, సో దిస్ 2020లో జరిగిన దానికి ఎన్నో ఎడిషన్ అనేది క్వశ్చన్ అనమాట. నేను మీ క్లాస్ చెప్పేటప్పుడు కూడా మ్యాక్సిమం స్ట్రెస్ చేశాను, ఎడిషన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అని, రైట్? సో ఒకసారి మనం ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 4th, 3rd, 5th ఆర్ 6th కమెంట్ సెక్షన్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ని మెన్షన్ చేయండి, బికాస్ ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లోనే డిస్కస్ చేసిన కాన్సెప్ట్. అండ్ దెన్ నెక్స్ట్, నేమ్ ద ఇండియన్ సిటీస్ విచ్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద 2021 ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ బై FAO. అండ్ దీంతో పాటు ఈవెన్ ట్రై టు మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్ అలాంగ్ 2020 ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్. ఆర్ యూ క్లియర్? దెన్ 2021 ట్రీ సిటీ గురించి వెళ్ళినట్లయితే ఇందూర్ అండ్ హైదరాబాద్, కోల్కతా అండ్ ముంబై, ముంబై అండ్ హైదరాబాద్ ఆర్ఎల్స్ ముంబై అండ్ ఇందూర్. యూ కెన్ కన్సిడర్ హియర్ ఇండియా నుండి సంబంధించిన 2 సిటీస్ అండ్ ఓవరాల్గా ఏంటంటే 136 సిటీస్ అనేవి 21 కంట్రీస్ నుండి రికగ్నైజ్ అవ్వడం జరిగింది. మరి ఈ 136లో ఇండియా నుండి 2 సిటీస్ సెలెక్ట్ అయ్యాయి. ఆ 2 సిటీస్ ఏంటి అనేది క్వశ్చన్. ఇక్కడ మీకు ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ముంబై అండ్ హైదరాబాద్ అనేవి ఈ యొక్క 2021 ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్గా రికగ్నైజ్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే నేను ప్రీవియస్ సెషన్లో కూడా మీకు చెప్పాను, నెక్స్ట్ సెషన్లో క్లాసికల్ డాన్సెస్కి సంబంధించి క్వశ్చన్స్ రేస్ చేస్తాను అని. సో ఇక్కడ మీకున్న క్లాసికల్ డాన్సెస్ సంబంధించిన క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఏంటంటే విచ్ సౌత్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అనేది మేజర్గా ఎనాక్ట్స్ ద సీన్స్ ఫ్రమ్ ద లైఫ్స్ ఆఫ్ గాడ్స్ రామ అండ్ కృష్ణ. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఇలా కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీరేమనుకుంటుంటారు, ఒక సపోజ్ ఆ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్ ఉంటే ఆ డాన్స్ ఇంకా స్టేట్ నేమ్ అని. అలా కాకుండా ఇన్డెప్త్గా తెలుసుకోండి. ఒకవేళ పేపర్ మీకు డిఫికల్టీగా ఇద్దామని అనుకున్నప్పుడు మీకు పేపర్ అనేది చాలా టఫ్గా డిజైన్ చేస్తారు. అంటే టెన్షన్ పడకండి, కానీ మీరేంటంటే కాన్సెప్ట్ చదివేటప్పుడు ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ డాన్స్ ఫామ్ గురించి క్లియర్గా తెలుసుకోండి.
ఓవరాల్ ఇండియాలో ఎన్ని క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి? ఓవరాల్ 8 డాన్స్ ఫామ్స్ ఉన్నాయి, క్లాసికల్ డాన్స్ ఫామ్స్. సో ఈ 8 గురించి జస్ట్ మీకు 20 మినిట్స్ పడుతుంది క్లియర్గా చదవడానికి. సో ఒకసారి మీరు క్లియర్గా నోట్స్ తీసుకుంటే ఇలా మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ మీకు ఇలా క్వశ్చన్ అనేది ఇండైరెక్ట్గా వచ్చినా కూడా, అంటే ఇలా డిఫికల్టీగా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు. ఇక్కడ ఏం అడిగారు మనకి? లార్డ్ రామా అండ్ కృష్ణని ఎనాక్ట్ చేస్తూ, సీన్స్ని రిప్రజెంట్ చేస్తూ ఒక క్లాసికల్ డాన్స్ ఫామ్ని పర్ఫామ్ చేస్తారు. సో ఆ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఏంటి అనేది క్వశ్చన్ ఇక్కడ మీకు. బాంగ్రా, కథక్, కథాకళి ఆర్ ఒడిస్సా. ఆన్సర్కి వెళ్ళినట్లయితే ఆప్షన్ సి అన్నమాట. కథాకళి అనేది లైఫ్స్ ఆఫ్ గాడ్స్ రామా అండ్ కృష్ణని ఎనాక్ట్ చేస్తూ వాళ్ళు డాన్స్ పర్ఫామ్ చేస్తారు కథాకళి డాన్స్లో. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి న్యూ చైర్మన్ అపాయింట్ అయిన సంగతి మనకి తెలిసిందే. మరి ఆ అపాయింట్ అయిన పర్సన్ నేమ్ గురించి క్వశ్చన్ ఇక్కడ. సో అపరిచిత్ శర్మ ఆర్ ఎల్స్ ఎం నటరాజన్, వినోద్ రాయ్, మనోజ్ సోని. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము యూపీఎస్సీ గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా. యూపీఎస్సీ అనేది ఇండియాలో ఉన్న ఒక ప్రీమియర్, లైక్ కన్సిడర్ హియర్ ప్రీమియర్ ఆర్గనైజేషన్ అండ్ విచ్ ఇస్ ఫోకసింగ్ టువర్డ్స్ ద సివిల్ సర్వీసెస్ అండ్ ద మెథడ్స్ అండ్ యాజ్ వెల్ as ఈవెన్ రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి రీసెంట్గా మరి ఇలాంటి ఒక మేజర్ ఆర్గనైజేషన్ కాల్డ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి న్యూ చైర్మన్ అపాయింట్ అయినారు అని, రైట్? సో మనం డీటెయిల్గా కూడా డిస్కస్ చేసాము. ప్రీవియస్గా కూడా మనకి ఎవరు యాక్చువల్గా ఈ పొజిషన్లో ఉండింది అనేది కూడా వీ హ్యావ్ డన్ విత్ ద కాన్సెప్ట్, రైట్? అండ్ దెన్ ఇఫ్ పాసిబుల్ ప్రీవియస్గా పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నేమ్ కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ ఆన్సర్కి వెళ్ళినట్లయితే ఆప్షన్ డి, మనోజ్ సోని గారు రీసెంట్గా యూపీఎస్సీ యొక్క న్యూ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. దెన్ విచ్ డే ఈజ్ మార్క్డ్ యాజ్ వరల్డ్ హోమియోపతి డే. మనకు తెలిసిందే ఏంటంటే ఇండియాలో ఉన్న 6 ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టంలో హోమియోపతి అనేది ఒకటి. ఇదేంటి 6 మెడిసిన్ సిస్టమ్స్ అనేది? ఆయుష్ అనేది. ఆల్రెడీ నేను మీకు సెషన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మళ్ళీ ఒకసారి వెళ్ళండి ఆయుష్ యొక్క ఫుల్ ఫామ్ గురించి. ఇందులో వన్ ఆఫ్ ద మెడిసిన్ సిస్టమ్ ఇస్ హోమియోపతి. సో ఇక్కడ హోమియోపతి గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క వరల్డ్ హోమియోపతి డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ దెన్ మరి ఏ డే రోజున అని ఆప్షన్స్కి వెళ్తే ఏప్రిల్ 8th, ఏప్రిల్ 9th, ఏప్రిల్ 10th లేదా ఏప్రిల్ 11th. ఏంటి మీ యొక్క ఆన్సర్ వచ్చేసి? సో ఇక్కడ ఆన్సర్ని గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 10th రోజున వరల్డ్ హోమియోపతి డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు క్లాసికల్ డాన్స్ ఫామ్కి సంబంధించి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ ఇండియన్ డాన్స్ హెయిల్స్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే కథాకళి, కూచిపూడి, భరతనాట్యం ఆర్ కథక్. సో ఇక్కడ మనకి భరతనాట్యం అనేది తమిళనాడుకి సంబంధించింది, కథాకళి అనేది ఏ స్టేట్కి సంబంధించింది, అండ్ యాజ్ వెల్ as కథక్, కథాకళి ఈ 2 నేమ్స్ని కూడా గుర్తుపెట్టుకోండి. వాటి యొక్క స్టేట్ నేమ్స్ కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బికాస్ నేను మీకు ఆల్రెడీ ఇదివరకే లైక్ ముందు క్లాస్లోనే చెప్పాను, నెక్స్ట్ క్లాస్లో మీకు క్లాసికల్ డాన్స్ ఫామ్ సంబంధించి క్వశ్చన్స్ అనేది రైజ్ చేస్తాను అని. అండ్ దెన్ ఇక్కడ మనకి ఏంటంటే కూచిపూడి అనేది సిమిలర్ టు భరతనాట్యం యాక్చువల్గా, కానీ కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి అరైవ్ అయిన డాన్స్ ఫామ్ అనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే విచ్ క్లాసికల్ ఇండియన్ డాన్స్ ఫామ్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే అస్మోడి రిథ్యా, బాంగ్రా, కలారి పయట్టు ఆర్ఎస్ సత్తారియా. సో ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయండి. మీకు ఇండియాలో ఉన్న 8 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ క్లియర్గా ఐడియా ఉంటే అసలు మీరు ఆప్షన్ చూడగానే పెట్టేస్తారు. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే సత్తారియా అనేది అస్సాం స్టేట్కి సంబంధించిన క్లాసికల్ ఇండియన్ డాన్స్ ఫామ్ అనమాట. మరి ఈ సత్తారియా అనేది కూడా దిస్ వాజ్ ద క్రియేషన్ ఆఫ్ అస్సామీస్ వైష్ణవ సెంట్ ఎవరైతే ఉన్నారో హూ ఈజ్ నోన్ as శ్రీమంత శంకరాదేవ్ గారు ఈ యొక్క సత్తారియా క్లాసికల్ డాన్స్ ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ our today's session. And we'll be meeting in our next session with some other concepts. Until that, stay tuned. Thank you everyone. Stay safe and stay home.